వెల్కమ్ టు మై శివ షోల్ టారో ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రియూనియన్ రెమెడీస్ అయినా లేదు అంటే మ్యారేజ్ ఇష్యూస్, గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూస్, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే నాకు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను యాక్యురేట్ రీడింగ్ ఇస్తానండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ ఆలోచనలు, అసలు లవ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఆలోచనలు ఫస్ట్ ఇందులో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, చూసే వ్యూయర్స్ పైన మీ పర్సన్ నేమ్ని 3 to 5 times తలంచుకోండి. రెజినేట్ అయిన పాయింట్స్నే తీసుకోండి, రెజినేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి. మీకు ఎంతవరకు పాయింట్స్ రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి. ఈ మధ్యన నేను రీడింగ్స్ సరిగ్గా చేయలేకపోతున్నానండి, ఎందుకంటే మా పిల్లలకి హెల్త్ బాగోకపోవడం, నాకు హెల్త్ సరిగ్గా ఉండకపోవడం, అందు గురించే నేను సరిగ్గా రీడింగ్స్ చేయలేకపోతున్నాను. వేరేవి అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి, అందుకే చేయలేని సిచ్యువేషన్స్. మీకు ఎవరికైనా టారోట్ రీడింగ్ క్లాసెస్ కావాలన్నా, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలన్నా సరే నేను చెప్తానండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, చూసే మీ పర్సన్స్ ఉన్నారు కదా, మీ పర్సన్ ఆలోచనలు ప్రజెంట్ ఎలా ఉన్నాయి, యువర్ పర్సన్స్ థింకింగ్స్, కరెంట్ ఫీలింగ్స్. చూసే వ్యూయర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. మీది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ అనుకుంటున్నారండి. మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది. నెక్స్ట్ ఏంటంటే మీ ప్రేమ అనివార్యమైనది అనుకుంటున్నారు. మిమ్మల్ని జెన్యూన్గా మీ పర్సన్ లవ్ చేస్తున్నారండి. మిమ్మల్ని గమనిస్తున్నారు, చాలా అంటే చాలా గమనిస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి, కొత్తగా ఆలోచనలతోని డీప్గా లవ్ చేస్తున్నారు. మీతో ఉంటే వాళ్ళకి బ్రైట్నెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గరికి వేగంగా రావాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి, అక్కడ చాలా ఎక్కువగా గొడవలు అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీ దగ్గరకు వచ్చినా మీరేం గొడవ పడతారు అని కూడా వాళ్ళు హైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇద్దరిది డివైన్ మాస్కులిన్, డివైన్ ఫెమినైన్ జెండర్స్ కాబట్టి మీ ఇద్దరిది డివైన్తో ముడిపడిన బంధం అండి. అంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ యొక్క బంధానికి, కాబట్టి మీరు ఎప్పుడు కూడా విడిపోలేరు. డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ట్రెడిషనల్గా మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్. అంటే మేబీ టెంపుల్లో అయినా, లేదు అంటే ఎక్కడో ఒక దగ్గర ఏంటంటే ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో ప్రజెంట్ అయితే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు, అందుకే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోతున్నారు. అక్కడ మీరు ఇక్కడ ఎమోషన్స్ అడుగుతుంటే వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీకి ఇస్తున్నారు, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోతున్నారు. ఆ మూమెంట్లో థర్డ్ పార్టీ ఏంటంటే గొడవలు పెట్టుకుంటుంది వీళ్ళతో. మీ మీద ప్రాక్టికల్గా ఉంటూ ఈగో చూపిస్తున్నారండి. మీతో అయితే ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారు లైఫ్ని, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ యాక్షన్, టేక్ యాక్షన్ తీసుకోవాలి, వేగంగా రావాలి, మీ దగ్గరకే వేగంగా చేరుకోవాలి అని అయితే వాళ్ళకి ఆలోచన ఉంది. మీ మీద రొమాన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి, ప్యాషనేట్గా ఉండాలి. కానీ ఇన్నాళ్ళు పెట్టిన దూరానికి వాళ్ళు ముఖం చాటేసుకుంటున్నారు, ఏం చెయ్యాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఆప్షన్స్ చూసుకుంటున్నారండి.
కానీ వాళ్ళ చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. ఆ ఆప్షన్స్ని చూసి వాళ్ళు డ్రీమ్స్లో బ్రతుకుతున్నారు. అంతేగాని వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ మాత్రం ఆ ఆప్షన్స్ అన్నింట్లో మీరే. ఇప్పుడు వీటికి క్లారిఫికేషన్ చేస్తూ చూద్దాం ఈ టారో డెక్లో. ఎస్ లవర్స్ కార్డ్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్. లవర్స్ కార్డ్ క్లారిఫికేషన్ కార్డ్, లవర్స్ కార్డ్ క్లారిఫికేషన్ కార్డ్. ద స్టార్ మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు. మీరుంటేనే వాళ్ళ లైఫ్ బ్రైట్గా ఉంటుంది. మీరుంటేనే వాళ్ళ లైఫ్లో లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ఎస్ అన్ని విధాలుగా హ్యాపీలా ఉంటుంది. మీ సౌమ్యత్వానికి వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మీ దగ్గరే ఉంటుంది. ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఎస్ గమనిస్తున్నారు మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అని. కొంతమంది అదర్ పర్సన్స్తో న్యూ బిగినింగ్ చెయ్యాలనుకుంటున్నారండి. ఎవరో కొత్త ఆలోచనలతో ఏంటంటే కొంతమంది, అందరికీ ఇది వర్తించదు, మేబీ ఒక 30% వరకు వర్తిస్తుంది. ఏంటంటే కొంతమంది అంటే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ వేరే రిలేషన్లోనికి వెళ్ళాలి అనుకొని ఇంకొక రిలేషన్లో వాళ్ళు న్యూ బిగినింగ్స్ చేశారండి. ద సన్ ఎవరైతే మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైతే మెసేజెస్ స్టాప్ చేశారో, కాల్స్ చేయడం ఆపారో వాళ్ళు ఏంటంటే న్యూ బిగినింగ్స్ చేశారు. కానీ వాళ్ళు మీ లైఫ్లోకి ఎల్లప్పుడూ వస్తుంటారు. ద సన్. ఎస్ మీ దగ్గర ఉంటేనే వాళ్ళకు ప్రైవసీ ఉంటుంది. మీ దగ్గరే వాళ్ళు ఎంప్రెస్ లెవెల్లో మిమ్మల్ని చూస్తారు. మీరు ఇచ్చే ప్రైవసీ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, బ్రైట్నెస్గా ఉంటుంది. ద మూన్. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏంటంటే మీ పర్సన్ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. అది ఎందుకంటే కెరియర్ ఫోకస్ వలన. అందుకు థర్డ్ పార్టీ మేబీ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. అక్కడ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చును. అక్కడ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో మనీ పరంగా అయితే ఘర్షణ వస్తుంది అని ఇక్కడైతే క్లారిటీ చెప్తున్నారండి. ద హై ప్రిస్టస్. ద సన్ అక్కడ ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఏంటంటే ట్రెడిషనల్గా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మీతో ఉంటే లైఫ్ అనేది బ్రైట్నెస్ ఉంటుంది. బయటికి వెళ్ళడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, నెక్స్ట్ ఏంటంటే బీచ్లకి వెళ్ళడం, ఇలాంటివన్నీ ఉంటాయి మీతో ఉంటేనే. సాంగ్స్ వింటూ మీ పార్ట్నర్ని మీరు తలుచుకుంటూ మీరు డ్యాన్సులు చేసుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ వాళ్ళకి హ్యాపీ ఇస్తుంది. 6 ఆఫ్ పెంటికల్స్. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారండి. మనీ సేవింగ్ చేస్తూ మనీ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కెరియర్ పరంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోని మేబీ ఇక్కడ ఫ్యామిలీ అయి ఉండొచ్చును. కెరియర్ పరంగా వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. అమౌంట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు.
ద ఎంప్రెస్ ఎస్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్. చూసారా, ఇక్కడ క్వింగ్ ఆఫ్ ఫ్యాన్స్, ఇక్కడ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్. ద మూన్, ద సన్, ఇవి డివైన్ కనెక్షన్స్ అండి, డివైన్ మాస్కులిన్ జెండర్స్. కాబట్టి మీరిద్దరు కూడా డివైన్ కనెక్షన్స్, ఎప్పటికి కూడా మీరు విడిచిపెట్టి ఉండరు. ఎంత దూరం వెళ్ళినా సరే మీ ఇద్దరు ఎలా ఉంటారు అంటే, అయస్కాంతాలు ఎంత దూరంలో ఉన్నా అతుక్కుంటాయి, ఎలాగో అలాగే మీరు ఎంత డిస్టెన్స్ పెట్టి, ఎంత ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీ ఇద్దరు కూడా ఒకరికొకరు అతుక్కుంటారు. వాళ్ళు ప్రజెంట్ అయితే మిమ్మల్ని వాళ్ళు ప్రాక్టికల్గా ఉంచడం వలన, మీకు పెట్టే దూరం వలన వాళ్ళు ముఖం చూడలేక, వాళ్ళ ముఖం మిమ్మల్ని చూపించలేక చాటేసుకుంటున్నారు. ఏం చెయ్యాలో చెప్పలేక చాటేసుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు, ఇంట్రోవర్ట్స్గా ఉంటున్నారు అని అయితే చెప్తున్నారు. నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ ఫ్యాన్స్, సిక్స్ ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళైతే అక్కడ ఏమీ హ్యాపీగా లేరండి. నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఉండే దగ్గర వాళ్ళకి చీటింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళు మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. వాళ్ళు చీటింగ్ చేసి, వాళ్ళు ఉండే ప్లేస్లో వాళ్ళని చీటింగ్ చేసి వాళ్ళని ఎమోషనల్ అప్సెట్లో పెట్టారు. మీ పర్సన్ తాలూకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్, మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ ఎవరు అంటే వాళ్ళ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చును. కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీతో పాటు మిమ్మల్ని కూడా మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మీతో ఉంటే హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. 7 ఆఫ్ కప్స్, క్లారిఫికేషన్. ద మూన్, ఎస్ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్. ఎక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయో, ఎక్కడ ఉన్నారో అక్కడ గొడవలు అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది మీ మీద భయపడుతున్నారండి. మీ పర్సన్ మీరేమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇది నెక్స్ట్ లవ్ మెసేజెస్ చూద్దాం. చూసే వ్యూయర్స్ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటో చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి? లవ్ యువర్ షాడో, నీ ప్రేమ నీకు నీడ లాంటిది అని అంటున్నారు. డిపెండింగ్, మరొక కొన్ని నెలల్లో మీ ప్రేమ అనేది చిగురిస్తుంది. కొన్ని నెలలు ఓపిక పట్టండి అని అయితే చెప్తున్నారు. ఇంకా మీ ఇద్దరిది హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్. చాలా నమ్మకంగా ఉండండి, నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు వెయిట్ చేయండి, లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని దూరం పెట్టుకోవద్దు. మీ పర్సన్ మీకు దగ్గరికి చేరుతారు అని అయితే చెప్తున్నారు. లెట్ గో ఆఫ్ ది నీడ్ టు కంట్రోల్. కొన్ని విషయాల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, బాధని కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మీ బాధని కోపము బయటికి చెప్పవద్దు అని అయితే చెప్తున్నారు. ఇంకా నథింగ్ హ్యాస్ గాన్ రాంగ్, ట్రస్ట్ ద ప్రాసెస్, దిస్ కనెక్షన్ ఈజ్ డివైన్లీ టైమ్డ్.
మీ నమ్మకం మీదే నిలబడి ఉంటుంది. ఈ కనెక్షన్ అనేది డివైన్ టైంకి సంబంధించింది. మీరు ఏదైనా సరే ఈ ప్రేమ డివైన్కి విడిచిపెడితే మీ కనెక్షన్లో చేంజెస్ వస్తాయి. మీరు నమ్మకం పెట్టుకొని ఉండండి, అప్పుడే మీ ప్రేమ చిగురిస్తుంది అని అయితే చెప్తున్నారు.